యేసు ప్రభు దగ్గరకు వస్తున్నాను, ఏదో చర్చికి వస్తున్నాను, ఇక నుంచి నేను ఆయన్నే నమ్ముకుంటున్నాను, ఇక ఆయనే నా రక్షకుడు, ఆయనే నా నీతి, ఆయనే నా విమోచన, నా పరిశుద్ధత, నేనైతే పాపిని, ఇక నన్ను పరలోకం చేర్చే దిక్కు నా ప్రభువే అని నేను ఒప్పుకుంటున్నాను. అయిపోయింది, ఇది రహస్యంగా అయిపోయింది. నీకు ప్రభుకి పర్సనల్ కాంటాక్ట్ అది అయిపోయింది. ఇప్పుడు మీ ఇద్దరు ఒప్పందం ఓకే చేసుకుంటూ రోడ్డు ఎక్కాలన్నమాట. ఏమెక్కాలి? ఈ సాక్షుల సమక్షంలో మీరు చేసిన ఒప్పందానికి బాహాటంగా ఒక క్రియ చేయాలి. అదేమిటంటే, అందరి ఎదుట, సాక్షుల ఎదుట నీవు యేసును అంగీకరించి, మనుషుల ఎదుట ఆయనను ఒప్పుకొని, యేసు నా రక్షకుడు, నేను పాపిని, నా పాపముల కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడు, త్వరలో రాబోతున్నాడు, నేను ఆయనతో కూడా యుగయుగాలు ఉండునట్లు, నేను యేసుతో ఉండునట్లు, ఇదిగో పాప క్షమాపణ నిమిత్తం నేను నీట మునిగి బాప్తిస్మం పొందుతున్నాను అని ఆ సాక్షుల సముఖంలో, నీట మునిగి దేవుని సముఖంలో, సాక్షుల సముఖంలో, దైవజనుని సముఖంలో నీట మునిగి నీ తీర్మానాన్ని నువ్వు ప్రచురపరిచినప్పుడు, ఇక్కడ కాదు, నిజంగానే రాయబడిద్ది నీ పేరు, అక్కడ రాయబడిద్ది. ఎక్కడ? దేవుని జీవగ్రంథంలో రాయబడిద్ది. నేను చెప్పేది ఒట్టి మాట కాదు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం చూసుకోండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడిన. అదయ్యా సంగతే. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు ఎక్కడ పడవేయబడ్డాడనుంది? అగ్నిగుండములో. కొంతమంది వెటకారం చేయొచ్చు, ఏడిశాడులే అగ్నిగుండం అంటే ఎవడు చూశాడు, ఏదో చెబుతుంటారు. ఉదర పోషణం బహుకృత వేషం అని ఏదో పబ్బం గడుపుకోవటానికి 4 మొక్కలు చెబుతారు. నమ్మాలని ఏందంట? నేను నమ్మను. నమ్మవాగు, పోయి వాగులో దూకు, నాకెందుకు? రేపైతే చావు ఒకటి ఉంది కదా, చచ్చిన తర్వాత. ఇప్పుడు చావు లేదనుకో, నేనే చెబుతా అట్లాంటివి ఏమి లేవు అబ్బాయి, మనమే వాటిని లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదని మైకులు పెట్టి నేనే చెబుతా. కానీ ఇట్ట చూసినాడు అట్ట పోతున్నాడుగా. ఏనుగు లాంటివాడు కూడా పీనుగైపోతున్నాడుగా. ఎవడికి ఎప్పుడు మూడితో తెలియట్లేదుగా. కాబట్టి చావు ఉంది కనుక చచ్చిన తర్వాత దేవుడు ఉన్నాడు, తీర్పు ఉంది, నరకం ఉంది, పరలోకం ఉంది అన్నాడు. నమ్మి జాగ్రత్త పడితే మంచిది. నమ్మకుండా ఓవర్ యాక్షన్ చేసి, నోరుందిగా దాన్ని కుళ్ళు జోకులు వేసుకుంటా, వెటకారాలు చేసుకుంటా, చెప్పిన మాటల్ని పెడచెవిని పెడితే రేపు తీరా చచ్చాక ఉన్నంతవరకు వాదిస్తారు కొంతమంది. అవన్నీ ట్రాష్ రా, నేను నమ్మను రా, అదిరా ఇదిరా అని ఓవర్ యాక్షన్ చేస్తారు. రేపు చచ్చాక కర్మగాలు ఉందనుకో, తూచ్ అంటే మళ్ళీ ఆట మొదలు పెట్టని, గోళీలాట కాదు, లైఫ్. ఏంటిది? తూచి నేను ఇట్లా అనుకోలేదు, నేను ఇంకోసారి పోయేస్తానంటే, సరే నేను ఇంకోసారి వెళ్ళరమ్మా అని అంటానికి గోళీలాట కాదు, లైఫ్. భూమి మీద నీకు టైం ఇచ్చినప్పుడే, దేవుని వాక్కు నీ చెవికి వచ్చినప్పుడే, నీ హృదయానికి అంటినప్పుడే తక్షణమే నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందాలి. దేవుని హత్తుకొని ఉండాలి. రక్షణ పొందంగానే సరిగా, రక్షణ పొందినోడు చచ్చిందాకా ఆయన వదిలిపెట్టకూడదు. కొంతమంది మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు. అది కూడా చెప్పాను, మన శుక్రవారం బుధవారం ఎప్పుడు చెప్పాను. హైదరాబాద్ పోవాలని గుంటూరులో రైలు ఎక్కినోడు హైదరాబాద్ చేరేంత వరకు రైలు దిగకూడదు మధ్యలో. ఒకవేళ దిగిన రైలు గదిలోకి ఎక్కాలి మర్యాదగా. ఏదో ఆకలికి ఏదన్నా ప్యాకెట్లు తినాలనిపిస్తే, ఏదన్నా ఆహారం కానీ ఒక పొట్లను తెచ్చుకోవాలంటే రైలు సౌండ్ రాకముందే ఎక్కాల పరిగెత్తుకుంటూ వచ్చి. అట్లా కాకుండా గుంటూరులో ట్రైన్ ఎక్కి హైదరాబాద్ పోదామని మిర్యాలగూడ దగ్గర దిగామనుకో, దిగి మళ్ళీ ఎక్కలేదనుకో, రైలు పోయిద్ది. రైలు హైదరాబాద్ పోయేది, హైదరాబాద్ పోయిద్ది. కానీ దిగినోడు మాత్రం పోడు, మిర్యాలగూడలోనే కూర్చుంటాడు. స్తోత్రం. అందుకే చెబుతాను, సచ్చిందాకా యేసును వదిలిపెట్టొద్దు.
యేసయ్యలో నువ్వు ఉన్నంత వరకు నీ ఆత్మకు ఢోకా లేదు, రక్షణ ఖాయం. నాకొద్దులే యేసు ప్రభొద్దు, ఏమొద్దు, ఏమో అనుకొని వచ్చా కానీ అబ్బే నాకొద్దులే అంటే సరిపో, డేంజర్లో పడతావు. యేసును కాదు అనుకున్నావంటే రక్షణ పోగొట్టుకుంటావు. ఎందుకంటే రక్షణాధారమై ఉన్న క్రీస్తును విసర్జించావు గనక నువ్వు పరలోకం ఖచ్చితంగా చేరవు. మీకు అంత ఆనందంగా ఉందా? కాబట్టి యేసులో ప్రవేశించడమే కాదు, యేసులో నిలిచి ఉండాలి. అర్థమైందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయాలు మీరు కొంతమంది ఎరుగుదురు, కొంతమంది క్రొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కనుక అందరికీ ఉపయోగపడిద్దని ఈ మాటలు అందించా. ఆయనలో ఎందుకు ఉండమంటున్నానంటే మనందరికంటే ముందు తండ్రి దగ్గరికి వెళ్ళిన వాడు ఆయన, మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడైన వాడు ఆయన. ఆయన యందే మన రక్షణ నిరీక్షణ, ఆయన యందే మన నిత్య జీవం, ఆయనే దాని అంతటికీ ఆధారం, దిక్కు, దశ. స్తోత్రం. కాబట్టి నా సహోదరులు మీరందరూ గౌరవనీయులు, మర్యాదస్తులు గనుక మీకు ప్రేమతో సన్మానించి నమస్కారం చేసి వందనాలు చెప్పి మరీ చెబుతున్నా. ఏమని చెబుతున్నా? యేసు ప్రభు నిజమైన దేవుడు, అలాగే మన భూమి మీదకి వచ్చి మనుషులలో మనుషుడుగా ఉండి మనందరికంటే ముందు పరలోకం ఎక్కి వెళ్ళిన మనుష్యుడు, దేవుడు అండ్ మనుషుడు, దేవనరుడు. సంపూర్ణ దేవుడు అన్నది ఎంత నిజమో సంపూర్ణ మానవుడు అన్నది కూడా అంతే నిజం. మన ప్రతినిధిగా ముందు ఆయన అక్కడికి ఎక్కి వెళ్ళాడు గనక కొంతమంది అంటారు పరలోకం ఉందా, చూసినోళ్ళు ఎవరు? నరకం ఉందా, చూసినోళ్ళు ఎవరు అంటారు. ఆ చూసినోడే చెబుతున్నాడు, చెప్పింది ఈ గ్రంథంలో రాశారు. విశ్వసిస్తే ధన్యుడు, వెటకారం చేసి వదిలేస్తే ప్రాబ్లమే లేదు. ఎంతకాలం ఉంటాం? మహా ఉంటే 60, 70, 80, ఇంకా దమ్ము ఉంటే 90. ఆ తర్వాతైనా శాల్తీని ఎత్తాలిగా. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి. సత్యం స్పష్టంగా తెలిసి దేవుడు బయలుపరుస్తున్నప్పుడే దిద్దుకోండి. ఊపిరి పోయిన తర్వాత చాలామంది దేవుని దగ్గర మొత్తుకునేది ఏందో తెలుసా? ఇట్లా ఉంటుందని మేము అనుకోలేదు, దయచేసి ఒక ఛాన్స్ ఇయ్యి. ఎక్కువ శాతం పాతాళంలో అగ్నిలో వినబడే మాట ఏదన్నా ఉంది అంటే ఇట్లా ఉంటుందని మేము అనుకోలేదు, ఒక్క ఛాన్స్ ఇవ్వు దేవా, ఒక్క ఛాన్స్ ఇవ్వు, ఒక్క అవకాశం ఇవ్వు, ఒక్కసారి వెళ్ళి బాప్తీసం పొందొత్తా, ఒక్కసారి వెళ్ళి బాప్తీసం పొందొత్తా, అయ్యా 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 అని మొత్తుకుంటారు. ఒక్కసారి ఏంటి, నీకు సంవత్సరాలే ఛాన్స్ ఇచ్చాను నా కుమారుడా, ఇంకా లేదు అవకాశం. నీకు ఇచ్చిన టైం అంతటి నువ్వు నష్టపుచ్చుకున్నావు గనక మరొక అవకాశం లేదు, ఇంక అంతే సంగతులు నీ బతుకు అంటాడు. ఛాన్సులు ఇవ్వకపోతే ఆయన తప్పు, ఇచ్చినా ఉపయోగించుకోకపోతే ఇది మన తప్పు కానీ ఆయన తప్పు కాదు. న్యాయమా కాదా? కాబట్టి ఇందు మూలంగా మీ యవన మందికి తెలియజేయటం ఏమనగా, మారు మనసు పొందనోళ్ళు మర్యాదగా మారు మనసు పొందండి. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందనటువంటి వాళ్ళు ఖచ్చితంగా బాప్తిస్మానికి సిద్ధపడండి. బాప్తిస్మం పొంది కాస్త అటు ఇటుగా ఉన్నోళ్ళు అటు ఇటు కాకుండా ఉండండి, స్థిరంగా నిలిచి ఉండండి, క్రీస్తులోనే నికరంగా ఉండండి. ఓకేనా? తెలియని వాళ్ళు కూడా తెలియజేయండి. అంతే సంగతులు. రైట్. ఇప్పుడు దేవుని వాక్యాన్ని ఒక మాట చదువుకొని 4 ముక్కలు అట్లా ధ్యానించుకొని సర్దుకుందాం. స్తోత్రం. అన్నట్టు బుధవారం కూటమి నైటుది పగటికి మార్చబడింది, చెప్పారో లేదో? రైట్. పగలు 10 గంటలకి బుధవారం కూటం కూడా మార్చబడింది. మంగళవారం విజిటింగ్ టైం, ఎవరైనా దూర ప్రాంతాల్లో నుండి వచ్చి కలిసి మాట్లాడి ప్రార్థన చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు బుధవారం ఉదయం కల్లా వచ్చేసేస్తే ప్రేయర్ అయిపోయిన తర్వాత దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి సమయం ఇస్తా. ఇక దగ్గర వాళ్ళు అంటే నాకు రెగ్యులర్గా ఆదివారం, శుక్రవారం మిగిలిన సమయాల్లో కలుస్తారు. వాళ్ళు ఇక్కడ సమీపంలో ఉండేవాళ్ళు. దూర ప్రాంతాల్లోంచి వచ్చిన వాళ్ళకి సమయం ఇచ్చి కాసేపు వాళ్ళ సమస్య ఏదన్నా ఉంటే విని ప్రార్థన చేస్తాను. అది కూడా అనుకూలతను బట్టి. ఎక్కువ మంది గ్యాదర్ అయ్యారనుకో, 10 నిమిషాలు కూడా కేటాయించడానికి అవకాశం దొరకలేదనుకో,
1 నిమిషం 2 నిమిషాలతోనే సర్దుకోవాల్సి ఉంటుంది. నువ్వు చెప్పావుగా వస్తే కూర్చొని మాట్లాడతానని, అంటే ఇది కష్టం. కాబట్టి ఏదో నీ సమస్య చెప్పుకోవడానికి, నీకు ఏదన్నా ఆదరణ కలిగిందనుకో, అనయ్య మీరు దేవుని కృపలో అందించినటువంటి ఉపదేశం నాకు ప్రోత్సాహకరంగా ఉందన్నయ్య అంటే దేవునికి మహిమ, సంతోషించి నీకోసం ప్రార్థన చేస్తా. ఇక అంతకుమించి మనం పిచ్చాపాటి మాట్లాడుకునేది ఏముంది? ఏమనుందా? ఒకవేళ నీకున్నా చాలే మనతో చాలా మాట్లాడాలని నీకున్నా, నాకు కూడా మీతో మాట్లాడాలని చాలా మాట్లాడాలని ఉన్నా, మన ఇద్దరికి టైం లేదు. కాబట్టి ఇప్పుడు మీరు నేను అందరం కలిసి ఆత్మల రక్షణ కోసం పరిగెత్తాల్సి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన ఇద్దరం కూర్చొని మీటింగ్ వేసుకోవటం కాదు, ఆత్మల రక్షణ కోసం నువ్వు పరిగెత్తాల్సి వచ్చింది, అదే పని కోసం నేను కూడా పరిగెత్తాల్సి వచ్చింది. కాబట్టి ఎవరైనా నాతో మాట్లాడుకోని వాళ్ళు కూడా కట్టా కొట్టా తెచ్చా, కట్టా కొట్టా తెచ్చా అన్నట్టు సింపుల్గా 4 మాటలు అందిస్తే నేను పెందలాడి బయటపడతాను, మీ తర్వాత వాళ్ళు కూడా పెందలాడి బయటపడతారు. అర్థమైందా? అది. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉందనుకో, ఏదన్నా మీరు చెప్పదలుచుకున్నారనుకో, ఒక చక్కగా పేపర్ మీద అది 3 పేపర్లు రాస్తావో 4 పేపర్లు రాస్తావో నీ ఓపిక, ఓకే, రాసివ్వండి. పరిచారకులు ఉంటారు, బుధవారం రోజు చక్కగా మీరు చెప్పాలనుకునే అందులో చెప్పండి. మీ ప్రార్థన విజ్ఞాపన కూడా చక్కగా చెప్పండి, అందులో రాసుకుంటారు, ప్రార్థన చేస్తారు. నేను కూడా ప్రభు చిత్తమైతే ప్రార్థన చేస్తాను, చదువుతాను. విన్న సమస్య తీవ్రతను బట్టి ప్రార్థించటం, ఇంకా ప్రాముఖ్యంగా చెప్పాల్సి ఉంటే వెంటనే ఫోన్ చేసి కూడా సమాచారం ఇవ్వగలుగుతాను. అమ్మ నువ్వు ఇలా చెప్పావు కదా, ఈ సమస్యకు దాని పరిష్కారం ఇది. అయ్యా నువ్వు ఇట్లా చెప్పావు కదా, దాని సమస్య పరిష్కారం ఇది అని నేను చెప్పగలుగుతాను. లేదా తమ్ముళ్ళకైనా మ్యాటర్ చెప్పి మీకు అందేటట్టు చేస్తాను. ఇది ఇంకా ఈజీ. మీరు చెప్పాలనుకున్నది ఒక వ్రాత మూలంగా అందిస్తే మంచిది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి బుధవారం సంగతి అది. మంగళవారం విజిటింగ్ టైం బుధవారం పగటికి, బుధవారం నైట్ కూటమి ఎప్పటికి, బుధవారం పగలకి మార్చడం జరిగింది. అది సంగతి. ఇప్పుడు వాక్యం ప్రకటనలు అయిపోయింది. ఇంకా కొన్ని మందిరాలు ప్రతిష్టలు ఉన్నాయి, ప్రార్థనలో పెట్టండి. ఇంకా కొన్ని క్రొత్త స్థలాల్లో పరిచర్యలు ప్రారంభమవుతున్నాయి, అయినాయి కొన్ని చోట్ల, ఇంకా అవ్వబోతున్నాయి కొన్ని చోట్ల. కట్టబడిన మందిరాలు కొన్ని చోట్ల ఉన్నాయి, కొన్ని నిర్మాణాలు ప్రారంభమైనవి ఉన్నాయి. మనం ఇక దేవుని పని చేసుకుంటూ ముందుకు సాగిపోవటమే. వీటన్నిటితో పాటు అన్నట్టు రోడ్డు వేసే పని ఉంది. ఆర్థికంగా సమృద్ధి గలవారు ఉంటే మర్యాదగా మీకు కలిగిన దానిలో నుండి సపోర్ట్ చేయండి, మర్యాదగా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మీకు రోడ్డు ప్రాబ్లం లేకుండా విశాలమైనటువంటి దారిని దేవుడు ఇచ్చాడు మనకి. ఇప్పటిదాకా ఇళ్ల మధ్యలో జనాల మధ్యలో నడుచుకుంటూ ఇబ్బంది పడ్డాం. వాళ్ళకి ఇబ్బంది, మనకి ఇబ్బంది. వాళ్ళకు ఒక దిగులు, ఎప్పుడు కనీసం ఇంటి ముందు బండి కూడా పెట్టుకోవచ్చు కావట్లేదు కదా. పాప ఇంటి ముందు బండి పెట్టుకుంటే మన కారు పోయి ఆ బండి వెనక ఆగిద్ది, కే 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 కే. ఆ లోపల ఎంత ఇంపార్టెంట్ మీటింగ్ అయినా సరే సత్తబతో పరిగెత్తుకుంటూ రావాలో, బండి పక్కన పెట్టాలి, అప్పుడు మన గొడవ ఆగి. వాళ్ళకి ఇబ్బందే. కానీ ఏం చేద్దాం మరి, ఇక్కడే వచ్చింది మనకు అవకాశం. కాబట్టి ప్రార్థన చేయంగా దేవుడు కృప చూపి ఆ ప్రక్క నుంచి చక్కగా ఒక లారీ రావడానికి, ఒక లారీ పోవటానికి కూడా అంత పెద్ద రోడ్డు దేవుడు అవకాశం ఇచ్చాడు. కారు, సైకిల్, బైకు మాత్రం ఒక లారీ రావడానికి, లారీ పోవటానికి అంత విశాలమైన రోడ్డు మనకి అవకాశం ఇవ్వబడింది. మనమే వేసుకోవాలి. అర్థమైందా? కాబట్టి మీరు ఆల్రెడీ తోడ్పాటు అందిస్తారు. దేవుడు మీకు కృప చూపుంటే మనందరి బాధ్యత కనుక మనందరం కలిసే చేయాలి. ఆర్థిక స్థితి లేదనుకో, బాధపడవాకు. అయ్యో అన్న చెప్తే నేను చేయలేకపోయానే అని కూర్చొని ఆడవాకు. ప్రార్థన చేయి. ప్రభు కృతజ్ఞతలు, తప్పకుండా నీకు సాయం చేస్తాడులే, ఆయన ఇస్తాడు. ఇవ్వకపోతే ప్రార్థన చేయి, మరోసారైనా దేవుడు సాయం చేస్తాడు. అంతేగాని దిగులేసుకోవాకు. తర్వాత ఇంకొకటి ఏంటంటే,
శారీరకంగా కూడా మనం కష్టపడి వర్క్ కూడా చేయొచ్చు అందులో. మీరు ఎలా ఆ పని చేయగలిగితే అలా, మీ అందరి బాధ్యత నేను చెప్తున్నా. ఆ ఒక్కటి మనం లైన్ చేసుకున్నామంటే చాలా వరకు మనకి ఈ దారి బాధలు పోతాయి. ఓకే, రైట్.